సో హై వ్యూస్ వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఇప్పుడే మన ముందు దూరదర్శిని ద యాక్టర్ యాక్టర్ హీరో కాదు యాక్టర్. యాక్టర్ సో యాక్టర్గా పిలుచుకోవాలనుకుంటున్నారా లేకపోతే హీరోగా ముందుకెళ్ళాలనుకుంటున్నారా? ఈ సినిమాకి ఒక హీరోగా కాదు సార్, యాక్టర్గానే పిలుచుకోవాలనుకుంటున్నాను. యాక్టర్ బాగా యాక్ట్ చేశాడు అని అంటే ఆబ్వియస్లీ పేరు వచ్చేస్తుంది అవును. సార్. హీరో పేరు రావాలని లేదు. ఒక ఏ క్యారెక్టర్ సినిమాలో 10 మంది యాక్టర్లు ఉంటే వాళ్ళు బాగా చేస్తే వాళ్ళు హీరోలే సినిమాకి. ఓకే. సో 100% యాక్టర్ అనడమే బెటర్. యాక్టర్గా పిలిపించుకోవాలనేదే బెటర్, మెయిన్. ఓకే. సో సార్ ఎందుకు ఇంత ఓపెన్ అప్ అయిపోతున్నారు? ఇది యథార్థ సంఘటన, నాకు తెలిసినట్లు నలుగురికి తెలియాలనే దాన్ని బట్టిచ్చే. ఇప్పుడు నేను ఇది చెప్పలేదు, సినిమాకి జనాలు రాలేదు, కానీ ఒక సంఘటన గురించి తెలియదు, ఓకే. అది అక్కడే వెళ్ళిపోద్ది. అదే ఓపెన్ అయితే ఏంటో ఉంది చూడాలి, చూసిన తర్వాత ఒక్కరన్నా మారతారని. ఒక తండ్రి కొడుకుల ఎమోషన్ ఎలా ఉంటుందో, ఆ తండ్రి కొడుకుల ఎమోషన్లో మధ్యలో టీవీ ఎలా వచ్చిందో, ఇది దూరదర్శన్ ఎలా వచ్చిందో అనేది ఈ సినిమా ఉంటుంది. కాబట్టి పక్క చూసి ఇది చూసిన తర్వాత ఒక్కరిద్దరన్నా మారతారని ఒక చిన్న ఆశ. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అరుణాచలంలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు, బట్ అలాంటివి అరుణాచలంలో ఎక్స్ప్లోర్ చేస్తేనే ఇంకా చాలామంది లైఫ్ స్టోరీస్ దొరుకుతాయి. ఇంకా దారుణంగా ఉండేవి చాలా ఉంటాయి. ఈవెన్ ఇండియా మొత్తంలో చూసుకున్నా సరే లాంగ్వేజ్ బ్యారియర్స్ అనే పక్కన పెట్టేస్తే ఎవరి ఎక్స్పీరియన్స్ కూడా ఒక పెద్ద కథలానే మనం చూపించవచ్చు. సో మీరు ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారా? ఈ సినిమా హిట్ అయిన తర్వాత, హిట్ అవ్వడం కాదు సార్, ఆల్రెడీ 100% హిట్టే. ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను హిట్టే. హిట్ అంటే ఇది కథ ఏంటంటే హిట్ అవుతుందో కాదో తెలియదు, కానీ ఇది ఒక యథార్థ సంఘటన కాబట్టి 100% హిట్. మళ్ళీ ఇది హిట్ అయిన తర్వాత మళ్ళీ ఏ అరుణాచలమో లేకపోతే ఏ తిరుపతి తిరుగుతాను, ఇట్లనే ఇంకా తిరిగి ఇంకొక కథ పట్టుకుంటాను ఇలాంటిదే. ఓకే. అది సార్. అండ్ లైఫ్ సెటిల్ చేస్తానంటున్నారు. నిజంగా ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీతోనే స్టార్ట్ చేస్తాను సార్, కావాలంటే మీరు చూడండి సినిమా. మీరు చూసిన తర్వాత లేదండి 100% సుక్షిత్ గారు నేను సాటిస్ఫాక్షన్ కాలేదు అని చెప్పేసానంటే మీ ముందే ఈ వీడియో తీసుకొచ్చి నాకు చూపించండి. మీ ముందే మీ క్యాంప్తోనే వీడియో షూట్ చేస్తూ మీ లైఫ్ సెటిల్ చేస్తాను 100%. ఓకే. సో ఫైనల్గా ఏం చెప్తారు దూరదర్శన్ గురించి? మే 15కి థియేటర్కి వచ్చి చూడండి. చూసి మీరు ఆనందించండి నేను అనను, కానీ ఆ బాధ ఏంటో చూడండి అంటున్నాను. ఓకే. ఆ సినిమాలో ఉన్న బాధ ఏంటో చూడండి, ఆనందించండి నేను అనను. ఎందుకంటే ఒక ఎమోషన్ ఉంది కాబట్టి అదేంటో చూడండి. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఒకసారి మీరు వచ్చి ట్రై చేయండి. నేను అరే మీరు ఆ రోజు అదే మన సువిక్షిత్ బాగా చెప్పాడు, సో దానివల్ల వచ్చాను. ఓకే, అతను చెప్పిన దానికి మించి ఎక్కువే ఉంది కానీ తక్కువైతే లేదు అనేది మాత్రం మీరు మనసులో అనుకున్నా చాలు, నాకు వినపడిద్ది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.